హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీ కుమార్. సో అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్న రెడీ అయ్యారా? ఆగండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని ఫ్రాడ్స్టర్స్ మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి న్యూ ఇయర్ గ్రీటింగ్స్, న్యూ ఇయర్ ఫిగర్స్, బొమ్మలు పంపిస్తారు మీ మొబైల్కి. పొరపాటున ఏదో హడావిడిలో వండి ఓపెన్ చేశారో ఇంతే సంగతులు. ఎందుకంటే ఆ బొమ్మలతో పాటు, ఆ గ్రీటింగ్స్తో, మెసేజ్తో పాటు మీకు హిడెన్ ఫైల్స్ కూడా ఉంటాయి. దాంతో మీ డేటా అంతా చోరీ చేయబడుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే గ్రీటింగ్స్, మెసేజెస్ ఓపెన్ చేయకండి. తర్వాత ఇంకొక రీసెంట్ ఫ్రాడ్ కూడా వచ్చింది. ఏంటంటే మీ వెహికల్ పైన ఈ చలాన్లో ఇంత పెండింగ్ ఉంది, అది పే చేయండి. నా విషయంలోనే జరిగింది. నా పేరు, కార్ నెంబరు పర్ఫెక్ట్గా మెన్షన్ చేస్తూ నిన్ననే ఒక SMS వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి. సో ఇంత చలాన్ మీకు పెండింగ్ ఉంది, పే చేయండి ఇమీడియట్గా. సో నేను ఇమీడియట్గా తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో వెళ్ళి చూస్తే నో చలాన్ పెండింగ్ అని వచ్చింది. సో ఆ లింక్ కనుక క్లిక్ చేసి ఉంటే మొత్తం డేటా వెళ్ళిపోయేది. సో దీనివల్ల ఏంటంటే దీన్ని స్టెగ్నోగ్రఫీ అంటారు. స్టెగ్నోగ్రఫీ అంటే మీ దగ్గర ఉన్న డేటా మొత్తం వాడు తీసుకుంటుంటాడు. సో దానివల్ల OTP కూడా వాటికి వెళ్ళిపోతుంది. మీ వాట్సాప్ చాట్ కూడా వాడే చేస్తుంటాడు. ఇంకో కొత్త రకం ఫ్రాడ్ వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే మీకు అన్నోన్ నెంబర్ నుంచి ఒక కాల్ వస్తుంది. సో అండ్ సో మాట్లాడుతున్నారా, సురేందర్ మాట్లాడుతున్నారా అని. మీరు ఎస్ అన్నారనుకోండి, కాల్ ఇమీడియట్గా కట్ అవుతుంది. మీరు ఆశ్చర్యపోతారు ఇదేంటా అని. కానీ ఎస్ అన్న తర్వాత దాన్ని వాడు ఏం చేస్తాడంటే క్లోనింగ్ చేస్తారు. మీ వాయిస్ని క్లోనింగ్ చేసి దాని ద్వారా ఈ లోన్ యాప్స్ నుంచి లోన్ తీసుకుంటుంటారు. OTP వాళ్ళకి వెళ్ళిపోద్ది, లోన్ అమౌంట్ కూడా వాళ్ళకి వెళ్ళిపోద్ది. రీపేమెంట్ మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా మీకు అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి మీ పేరు పెట్టి మాట్లాడుతున్నారు అడిగితే స్పష్టంగా క్లియర్గా చెప్పండి, మీరెవరు మాట్లాడుతున్నారు అని అడగండి. ఎస్ అని మాత్రం పొరపాటున కూడా చేయకండి, చెప్పకండి. మీరు ఫ్రాడ్స్టర్ని బాడిన పడకుండా ఉండాలంటే 1930 సైబర్ సెల్ నెంబర్ 1930కి ఇమ్మీడియట్గా కాల్ చేసి చెప్పేయండి. జాగ్రత్తగా ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్. చక్కగా ఫ్రాడ్ ఫ్రీగా చేసుకుందాం అందరం. ఆల్ ద బెస్ట్.